అది పాయింట్ త్వరలో మిగిలిన నా మాస్టర్ గారు కార్యక్రమాన్ని టైం ఇస్తాను. మరి ఏమిటి సజీవ భౌతిక వాస్తవికవాదం అంటే, భూమి మీద గత 350 కోట్ల సంవత్సరాలుగా పరిణామం చెందుతూ ఈనాటి వృక్షాలు, జంతువులు, సూక్ష్మజీవులు అన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. దీని అర్థం ఏమిటంటే, ఇప్పుడు మనకి కంటికి కనపడిన నీటిలో ఉన్న అమీబా, గుర్రం, ఏనుగు, కాకి, మనిషి, చింపాంజీ, కోతి, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే 350 కోట్ల సంవత్సరాల క్రితం నిర్జీవ పదార్థం పరిణామం చెందగా ఏర్పడినటువంటి జీవ పదార్థం యొక్క పరిణామంలో భాగంగా వచ్చినాయి. అంటే అమీబా అమీబాలో జాతులు చాలా ఉన్నాయి. అమీబా అనేది ప్రజాతి పేరు. ప్రజాతిలో జాతులు ఉండేది. మళ్ళా ఈ ప్రజాతి అమీబాలో జాతులు చాలా ఉన్నప్పుడు ఆ జాతులన్నీ రావడానికి అంతకుముందు కనెక్షన్ ఎంత వెనకపోవాలంటే అమీబా చరిత్ర వెనక తీసుకుపోతే 350 కోట్ల సంవత్సరాల పాటు వెనకెళ్ళాలి. అంటే మనకెంత వయసు ఉందో అమీబాకి ఎంత వయసు ఉంది, గుర్రానికి ఎంత వయసు ఉంది, పక్షికి ఎంత వయసు ఉంది, పులికి ఎంత వయసు ఉంది. ఇవన్నీ కూడా ఒకే మూలం నుంచి వచ్చినాయి. స్టార్టింగ్ 350 కోట్ల సంవత్సరాల క్రితం జీవం ఏర్పడిన భూమి మీద దాని నుంచి చీలి ఏకణి జీవులు, గోకణి జీవులు, కేరళాలు, పల్లీలు ఇంటి వచ్చేసింది. అంటే మనకు కనపడేటువంటి ఈ జీవులు, ప్రస్తుత జాతులన్నీ కూడా అన్ని లేటెస్టే. పులి లేటెస్టే, పిల్లి లేటెస్టే, అమీబా లేటెస్టే, గుర్రం లేటెస్టే, పక్షి కాకి లేటెస్టే, మల్లి, చేప అన్ని లేటెస్ట్. ఆటి చేపల్లో లేటెస్ట్ ఇప్పుడు ఉన్నాయి, బల్లుల్లో లేటెస్ట్ ఇప్పుడు ఉన్నాయి, కప్పల్లో లేటెస్ట్ ఇప్పుడు ఉన్నాయి, ఏకణ జీవులో లేటెస్ట్ ఇప్పుడు ఉన్నాయి. వీటన్నిటికీ కూడా ఎంతకాలపు చరిత్ర ఉందంటే వెనక్కి తండ్రి వెనక్కి తల్లి వెనక్కి జీవానికి చరిత్ర ఉంది. మరి ఎన్ని కోట్ల సంవత్సరాలుగా 350 కోట్ల సంవత్సరాలుగా జీవి అంతరించకుండా వచ్చేది గొప్ప విషయం. ఈ మధ్యలో భూమి మారిపోయింది, వాతావరణం మారిపోయింది, మంచు యుగాలు వచ్చినాయి, వేడి యుగాలు వచ్చినాయి, లాభాలు వచ్చినాయి, పర్వతాలు వచ్చినాయి, అన్ని భూమి చాలా వచ్చినాయి, భూమి మారిపోయింది. ఆఫ్రికాలో ఎక్కడో ఉన్నటువంటి భారతదేశం ఇక్కడికి వచ్చి ఆసియా ఖండానికి ఢీకొని హిమాలయ పర్వతాలు పైకి వచ్చింది. ఇది చాలా లేటెస్ట్. ఇదంతా ఎప్పుడు జరిగిందా అంటే 10-12 కోట్ల సంవత్సరాల క్రితం మాత్రమే జరిగింది. దానికి ముందు ఈ భారతదేశం ఎక్కడ ఉందంటే దక్షిణాఫ్రికా అతుక్కొని ఉంది, ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా అతుక్కొని ఉంది. అంటే ఇంత సుదీర్ఘ కాలం పాటు, కోట్లాది సంవత్సరాల పాటు భూమి మీద మార్పులు చేర్పులు జరుగుతూ వచ్చినాయి. భూమి యొక్క స్ట్రక్చర్లో, భూమి యొక్క నిర్మాణంలో, భూమి యొక్క వాతావరణంలో, భూమి యొక్క టెంపరేచర్లో మార్పులు జరుగుతూ వచ్చాయి. ఆ వాతావరణ పరిస్థితుల్లో జీవించాల్సినటువంటి జీవులు కూడా వాటికి అనుకూలంగా మారుతూ ఈ స్థితికి వచ్చింది. అంటే నిర్జీవ పరిసరాలు మారుతూ ఉంటే వాటికి అనుకూలంగా సజీవ సజీవులన్నీ కూడా మారుతూ వచ్చింది. అంటే ఒకసారి జీవం ఏర్పడిన తర్వాత ఆ జీవం నుంచి ఇప్పుడున్న జాతులన్నీ, కోట్లాది జాతులన్నీ కూడా, లక్షలాది జాతులన్నీ కూడా రావడం జరిగింది. మరి ఏమిటి ఈ జీవం అంటే, మనిషిని రసాయన విశ్లేషణ గురి చేస్తే మనిషిలో 70% నీరు ఉంది. ఆ నీటికి ప్రాణం ఉందా అంటే లేదు. ప్రోటీన్స్ ఉన్నాయి, ప్రోటీన్స్ విడిగా ప్రాణం ఉంటుందంటే ఉండదు. కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, పిండి పదార్థాలు, వాటి ప్రాణం ఉందంటే లేదు. సాల్ట్స్ ఉన్నాయి, లవణాలు, సోడియం అనేది 1% సాల్ట్స్ అన్ని మన సాల్ట్స్ అని ఆకుకూరల్లో ఉంటాయి, వాటిల్లో వీటిలో తినే సాల్ట్స్ అన్ని కూడా మన శరీరంలో 1% ఉండేది. 1-2 బాబు. మిగతా 99% ఎక్కడి నుంచి వస్తుంది? గాలిలో నుంచి, నీటిలో నుంచి. వాటిని సంయోగం వల్ల వచ్చిన ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ మొత్తం కలిసి మనం తయారవుతుంది. విడివిడిగా చూస్తే మన శరీరం లోపల ఉన్నటువంటి సాల్ట్స్ కానీ, నీటికి కానీ, ప్రోటీన్స్ కానీ, కార్బోహైడ్రేట్స్ కానీ వేటికి కూడా జీవం లేదు, జీవ లక్షణాలు లేవు. మనలో ఉన్న ప్రోటీన్ తీస్తే బయట ప్రోటీన్ లాగా ఉంటుంది. ఆ ప్రోటీన్ ఎవరైనా తింటే జీవం అవుతుంది. ఆయన శరీరంలో ప్రోటీన్లు తయారీకి ఆ ప్రోటీన్లు ఉపయోగపడతాయి. ఇక్కడ కార్బోహైడ్రేట్, మన శరీరం నుంచి కార్బోహైడ్రేట్ తీస్తే అది అక్కడ ఉంటుంది, ప్రాణం పొయ్యే ఉంటుంది. దాన్ని తింటే ఆయనకి శక్తి వస్తుంది. అట్లాగే ఆయిల్, అట్లాగే సాల్ట్స్. అందువల్ల
మన శరీరం లోపల ఉండేటువంటి రకరకాల పదార్థాలన్నింటినీ కూడా విడిగా తీసుకున్నట్టయితే దేనికి కూడా ప్రాణం ఉండదు, దేనికి కూడా జీవం ఉండదు. అయితే మనం మొత్తంగా జీవ లక్షణాలు వ్యక్తం చేస్తున్నాం, చుట్టుకొని దొరుకుతున్నాం, నూతన సంతానాన్ని కందానం మారుతా వస్తాము. ఒకసారి ఏర్పడిన తర్వాత తరిగి జీవం చచ్చిపోవాలి. రకరకాల మార్గాలు, రకరకాల పరిణామాలు, మార్పులు చేసుకుంటూ ఈనాడు ఈ స్థితికి వస్తుంది. అందువల్ల ప్రకృతిలో ఉన్న వస్తువులే మనుషులో ఉన్నాయి, ప్రకృతిలో ఉన్న మూలకాలే మనుషులో ఉన్నాయి. ప్రకృతిలో ఉన్న సోడియమే, ప్రకృతిలో ఉన్న క్లోరినే, ప్రకృతిలో ఉన్న ఆక్సిజన్, ప్రకృతిలో ఉన్న నైట్రోజనే, ప్రకృతిలో ఉన్న కార్బనే, ప్రకృతిలో ఉన్న మూలకాలు 30-40 మూలకాలతో మనం తయారయ్యాయి. ప్రకృతిలో 92 ఉన్నాయి. ఆ 92 అన్నీ మనలో లేవు, 30-40 మధ్యలో ఉంటాయి. మిగతా మన శరీరంలో లేవు, ఆల్రెడీ ఏర్పడాయి, మనం జీవంలోకి రాలా. మరి ఈ 30-40 మూలకాలు రకరకాల రూపాలు పొంది జీవరసాయన పదార్థాలు ఉంటాం మన శరీరంలో. బయట ప్రకృతిలో లేని పదార్థాలు కొన్ని జీవుల్లో మాత్రమే తయారయ్యే పదార్థాలు కూడా ఉన్నాయి. వాటిని జీవరసాయన పదార్థాలు అంటున్నాం. ఎందుకు జీవరసాయన పదార్థాలు అంటున్నామంటే ఈ రసాయన పదార్థాలన్నీ కలిసి సమన్వయంతో ఒక స్ట్రక్చర్గా ఏర్పడినప్పుడు, ఒక స్పెసిఫిక్ స్ట్రక్చర్, ఒక సంక్లిష్టమైనటువంటి ఒక నిర్మాణ రూపాన్ని పొందినప్పుడు దానికి వ్యక్తమయ్యేటువంటి జీవ లక్షణాలు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి నిర్మాణ సంక్లిష్టతను బట్టి దీని లక్షణాలు కూడా సంక్లిష్టంగా వ్యక్తమవుతా ఉన్నాయి. కాబట్టి మనకి జీవం ఉంది. మనం చచ్చిపోతే ఏమవుతుంది? తగలబెడితే మన శరీరం లోపల ఉన్న నీరంతా కూడా ఆ వేడికి నీటి ఆవిరిగా మారిపోతుంది. అంటే 70% గురువు, 70 కేజీల గురువు అంతా నీటి ఆవిరిగా మారిపోతుంది. ప్రోటీన్స్ ఉంటాయి. ప్రోటీన్లు ఏముంటుంది? కార్బను, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్ ఉంటాయి. అది తగలబెడితే ఏమవుతుంది? కార్బన్ ఆక్సిజన్తో కలిసి కార్బన్ డైఆక్సైడ్గా బయటకు పోతుంది. నైట్రోజన్ ఆక్సిజన్తో కలిసి నైట్రోజన్ డైఆక్సైడ్గా బయటకు పోతుంది. కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ ఉంటాయి, అన్ని కార్బన్ డైఆక్సైడ్గా మారిపోయింది. అట్లాగే సాల్ట్స్ ఉన్నాయి. చివరికి మనకి బూడిద మిగులుతుందా? మొత్తం చూస్తే పూర్తిగా తగలబెడితే మనకి బూడిద ఎంత మిగులుతుందంటే 100 కేజీల మనుషులు 1% అంటే 1 కేజీ బూడిద మిగులు. ఎక్కడి నుంచి వచ్చింది బూడిద అంటే మనం తినేటువంటి ఆహారంలో ఆకుకూరలు కావచ్చు, కూరగాయలు కావచ్చు, దాంట్లో సాల్ట్స్ ఉంటాయి. వాటర్లో కూడా సాల్ట్స్ ఉంటాయి. మినరల్ వాటర్ అంటే మినరల్స్ అంటే సాల్ట్సే. మన మినరల్ వాటర్ ప్యూర్ వాటర్ కాదు, సాల్ట్స్, కొంచెం సోడియం క్లోరైడ్ లాంటి లవణాలు, సాల్ట్స్, మనకు అవసరం సాల్ట్స్ ఉంటాయి. దాంట్లో ఆకుకూరలో ఉంటాయి, వంకాయల్లో, దొండకాయలు ఉంటాయి, తినే ఆహారంలో ఉంటాయి. ఈ సాల్ట్స్ అన్నీ కలిపితే 1% మన శరీరానికి. అంటే బూడిద రూపంలో మిగిలినది ఎక్కడి నుంచి వచ్చిందంటే మనం మొక్కల ఆహారాన్ని, జంతువుల ఆహారాన్ని తింటాం కదా. మొక్కల నేలలో నుంచి ఏ సాల్ట్స్ అయితే పీల్చుకుంటాయో ఈ మొక్కల కాయల్లో, ఆకుల్లో, కాండలో, వేళలో ఉంటాయి. ఆ మొక్కలు తినేటువంటి పురుగుల సింహాల శరీరంలో కూడా ఆ సాల్ట్స్ ఉంటాయి. మనం ఆ జంతువుల్ని, మొక్కల్ని ఆహారంగా తీసుకున్నప్పుడు ఆ సాల్ట్స్ మన శరీరంలో వస్తాయి. మనం ఇంకా నీటి ద్వారా మనం సాల్ట్స్ కొన్ని ఎక్స్ట్రా చెరువు నీళ్ళు తాగినా, బావి నీళ్ళు తాగినా, లేదు మినరల్ వాటర్ తాగినా కూడా సాల్ట్స్ వస్తాయి. ఈ సాల్ట్స్ మొత్తం 1 కేజీయే. అంటే మొక్కల్లో ఉండే సాల్ట్స్ మాత్రమే భూమి నుంచి వస్తాయి. మీరు జాగ్రత్త గమనించాల్సింది ఏంటంటే ఆకాశం నుంచి వర్షం పడితే ఆ నీరంతా భూమిలో దిగితే ఆ నీటిని మొక్కలు పీల్చుకుంటాయి. అది నేల అంటానికి లేదు, ఆకాశంలో నుంచి వచ్చిందే, నీటి ఆవిరిలో నుంచి వచ్చిందే. కార్బను ఆక్సిజన్తో కలిసి కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడుతుంది. మెటీరియల్ డిజాల్వ్ అయితే మొక్కలకు ఎక్కడి నుంచి వస్తుంది కార్బనం అంటే గాలిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని, నేల నుంచి నీటిని తీసుకొని, సూర్యకాంతిలో ఉన్న కాంతి శక్తిని తీసుకొని ఈ మూటిని కలిపి ఆకుపచ్చని ఆకులు ఏం చేస్తాయంటే కిరణజన్య సంయోగ క్రియ ద్వారా పిండి పదార్థంగా మార్చుకోవాలి. ఆ పిండి పదార్థాన్ని ఉపయోగించుకుని శక్తిగా తీసుకుని బతుకుతూ ఉంటాయి. మొక్కలకు కావాల్సిన రకరకాల ప్రోటీన్స్, రకరకాల ఇవన్నీ కూడా తయారు చేసుకుంటాం. సాల్ట్స్ మాత్రం పిల్లలకి తీసుకుంటాం. కాబట్టి మొక్కలు నేల నుంచి ఏ సాల్ట్స్ అయితే తీసుకున్నాయో ఆ మొక్కలు మనం తిన్నప్పుడు మనలోకి సాల్ట్స్ వస్తాయి. ఆ సాల్ట్సే మనిషి తగలబెట్టబడినప్పుడు నేలలోకి వస్తుంది. మిగతా అంతా నీటి ఆవిరి గాలిలో పోతుంది, కార్బన్ డైఆక్సైడ్ గాలిలో పోతుంది, నైట్రోజన్ డైఆక్సైడ్ గాలిలో పోతుంది, సల్ఫర్ డైఆక్సైడ్ గాలిలో పోతుంది. అన్ని ఆక్సిజన్తో కలిసి ఆక్సైడ్లుగా గాలిలో కలిసిపోవాలి. ఈ మిగిలిన సాల్ట్స్ మాత్రమే కిందకు వస్తాయి. అంటే మనిషి చనిపోయినప్పుడు నిర్జీవ పదార్థంగా మారిపోతున్నాడు. ఎందుకు చనిపోతే నేను జీవ లక్షణాలు ఎందుకు వ్యక్తం చేసినానంటే మనిషి యొక్క స్ట్రక్చరల్ స్పెషాలిటీ, స్ట్రక్చర్ ఎట్లా ఉంటే దాని లక్షణాలు అట్లా ఉంటాయి. మనం జీవించినంతకాలం మన స్ట్రక్చర్ ఒక రకంగా ఉంది, కానీ జీవ లక్షణాలు ఉన్నాయి. దీని స్ట్రక్చర్ అంతా చెడిపోయి, చనిపోయి, కుళ్ళిపోయి, తగలబెట్టి మొత్తం గాలిలో కలిసిపోతే దానికి స్ట్రక్చర్ లేదు.
స్ట్రక్చర్ లేదు కాబట్టి ఆ స్ట్రక్చర్కు బతుకున్నప్పుడు లక్షణాలు రావు. కాబట్టి మన స్ట్రక్చరల్ చేంజ్ లీడ్స్ టు ఫంక్షనల్ చేంజ్ అని ఇంగ్లీష్లో. మన నిర్మాణ సంక్లిష్టత, నిర్మాణంలో మార్పులు చేర్పులు కనుక వచ్చినట్టయితే దాని లక్షణాల్లో మార్పులు చేర్పులు వస్తాయి. మనలో ఉన్న పదార్థం ఏమాత్రం సమన్వయీకరణ చెందిందో, ఏమాత్రం స్ట్రక్చరల్గా ఉందో, ఆ స్ట్రక్చరల్ ఎఫెక్టే ఈ లైఫ్ ఎఫెక్ట్, లైఫ్ క్యారెక్టర్స్ ఎఫెక్ట్. కాబట్టి స్ట్రక్చరల్ చేంజ్ లీడ్స్ టు ఫంక్షనల్ చేంజ్. అంటే మనం ఆలోచిస్తున్నామంటే ఎవరు ఆలోచిస్తుంది? ఎవరు ఆలోచిస్తున్నారు? మన ద్వారా గాలిలో నుంచి వచ్చిన కార్బన్ డైఆక్సైడ్, సూర్యకాంతిలో ఉన్న అది, లేదా సాల్ట్స్, నేల సాల్ట్స్, ఎన్ని మొక్కల్లో ఉన్నాయి మనలోకి వచ్చి చివరికి ఏం ఆలోచిస్తుందంటే నిర్జీవ పదార్థం మన రూపంలో ఉండి ఆలోచిస్తాం. నిర్జీవ పదార్థం మన రూపంలోకి వచ్చిన తర్వాత మన రూపంలో మెదడులో ఉండే సంక్లిష్ట నిర్మాణం, న్యూరాన్స్, నాడీ కణాలు తయారైన తర్వాత ఆ నాడీ కణాల యొక్క స్ట్రక్చర్ను బట్టి దాని ఫంక్షన్ ఈ మెదడు చేసే పనులకి కూడా ఆ నాడీ కణాలు ఉపయోగపడతాయి. అంటే మన చుట్టూ ఉన్న పరిసరాల్లో ఉన్నటువంటి నిర్జీవ పదార్థమే 350 కోట్ల సంవత్సరాల క్రితం జీవ పదార్థం ఏర్పడితే అది ప్రచురు జరుపుకొని మనకు వస్తే మన పేరెంట్స్ నుంచి రెండు కణాలు, పురుష బీజ కణం, స్త్రీ బీజ కణం, రెండు కలిస్తే మనం ఎక్కడ మొదలుపెట్టి ఆ రెండు కలిస్తే ఒక సింగిల్, ఈ రెండు కలిసి ఒక సింగిల్ కణం ఏర్పడుతుంది. ఆ కణం నిలువుగా అర్థంగా చీలి పెరిగి 9 నెలలు కడుపులో పెరిగి బయటకు వచ్చి పెరిగి 100 కేజీలు మనుషులు అవుతున్నారు. పుట్టినప్పుడు అంతా 3 కేజీలే. ఈ 3 కేజీల మనిషి 100 కేజీల మనిషి ఎట్లా అవుతున్నాడు? బయట నుంచి ఆహారాన్ని తీసుకొని, బయట నుంచి ప్రోటీన్స్ని, బయట నుంచి కార్బన్ డైఆక్సైడ్ని, బయట నుంచి ఈ ఆయిల్స్ని, సాల్ట్స్ని, వాటర్ని తీసుకొని దాని మొత్తాన్ని ఆల్రెడీ ఉన్న పదార్థం ఏం చేస్తున్న లక్ష్యం ఏంటంటే ఒక కణం 2 కణాలు తయారు చేయడం, 2 కణాలు 4 కణాలు తయారు చేయడం, 4 కణాలు ఎలుగుగా చేసి 8 కణాలు, 8 కణాలు ఎలుగుగా చేసి 16 కణాలు. ఆ విధంగా మన కణాల సంఖ్య పెరుగుతూ పోతే, మన సైజు పెరుగుతూ పోతే మన బరువు కూడా పెరుగుతూ ఉంటుంది. కణాల సైజు అంతే ఉంటాయి. 100 కేజీలు ఉంటుంది, మీరు 3 కేజీలు ఉంటుంది. సెల్స్ యొక్క పరిమాణం మారదు. ఎందువల్ల మనం 100 కేజీలు అవుతున్నామంటే సెల్స్ యొక్క సంఖ్య పెరుగుతా ఉంది. సంఖ్య ఎట్లా పెరుగుతుందంటే ఉన్న ఒక పిల్లగాడప్పుడు ఉన్న ఒక సెల్ డివైడ్ చీలి పెరుగుగా అడ్డంగా చీలి అనేక కణాలు రూపైనప్పుడు ఈ మెటీరియల్ పెరుగుతుంది. మరి 97 కేజీలు రావాలి కదా, ఎక్కడి నుంచి వస్తుంది? 97 కేజీలు పుట్టినప్పుడు 3 కేజీలు ఉంటే ఈ 97 కేజీలు మనం తినే ఆహారంలో, తాగే నీటిలో, పీల్చే గాలిలో నుంచి ఈ స్ట్రక్చర్ అంతా తయారవుతాం. కాబట్టి మనం ఆలోచిస్తున్నామంటే మన బ్రెయిన్ ఆలోచిస్తున్నది అంటే బ్రెయిన్లో ఉన్న నాడీ కణాలు సమన్వయంతో ఆలోచిస్తున్నాయి. నాడీ కణాలు సమన్వయంతో ఆలోచిస్తున్నాయంటే నాడీ కణం లోపల ఉండేటువంటి జీవ రసాయన పదార్థాల యొక్క సంక్లిష్ట అమరిక వల్ల, సంక్లిష్ట జీవక్రియల వల్ల ఈ ఆలోచన లక్షణాలు వస్తాయి. మరి మనం చనిపోయామనుకోండి, మన మెదడు చనిపోయింది అనుకోండి, మన ఆలోచన ఏమవుతుంది? ఆగిపోతుంది. మన జ్ఞానం ఏమవుతుంది? అదృశ్యం ఆగిపోతుంది. మన భావాలు ఏమవుతాయి? ఆగిపోతాయి. మన ఫీలింగ్స్, మన ఎమోషన్స్ మొత్తం ఆగిపోతాయి. ఎందుకని ఆగిపోయాయి అంటే స్ట్రక్చరల్ చేంజ్ జరిగింది. మెదడు సజీవంగా ఉంటే దాని లక్షణాల మీద ఆలోచించాలి. మెదడు విచ్ఛిన్నం అయిపోయినాక తగలబెట్టిన తర్వాత దాని నుంచి అది మానుకుంటుంది, స్ట్రక్చర్గా చేంజ్ అవుతుంటారు. కాబట్టి మనిషి చనిపోయిన తర్వాత, తగలబెట్టిన తర్వాత, గాలిలో, నీటిలో, నేలలో కలిసిపోయిన తర్వాత మనిషి యొక్క ఆలోచన ఉండదు. మన పూర్వులు ఏమనుకున్నారంటే దీన్నే ఆత్మ అనుకొని జీవి చనిపోయిన తర్వాత, శరీరం చనిపోయిన తర్వాత చిరిగిపోయిన చొక్కాను వదిలిపెట్టినట్టు కొత్త చొక్కాను వేసుకున్నట్టుగా ఈ ఆత్మ మరొక శరీరంలో దూరుతుంది, మరొక పిల్లవాడు దూరుతుంది, మరొక జీవిలో, మరొక మొక్కలో, మరొక అమీబాలో దూరుతుందని చెప్పి ఒక శరీరం నుంచి ఇంకో శరీరానికి, ఒక ఆకు మీద నుంచి ఇంకో ఆకు మీద దొంగడ పురుగు ఎట్లాగైతే పోతుందో అట్లాగే ఈ దొంగడ పురుగులాగా ఆత్మ కూడా పోతుందని చెప్పి భగవద్గీతలో, రామాయణంలో, భారతంలో, ఉపనిషత్తులు అన్నింటిలో కూడా ఆత్మ నుంచి అవడం జరిగింది. వాళ్ళు ఆత్మ దేన్ని అనుకున్నారంటే మన ఆలోచించేదాన్ని, విధానాన్ని, ఆలోచనలో ఉండవచ్చు మనస్సుని, మన జ్ఞానాన్ని, మన స్పృహని, మన నిర్ణయాలని, మన పద్ధతులని, మెదడు సంబంధించిన మొత్తాన్ని కూడా ఏమనుకున్నారంటే శరీరం చనిపోయినా కూడా చనిపోదు. ఈ ఆత్మ పరమాత్మ యొక్క అంశ. పరమాత్మ అనేది ఒకటి ఉంది ఈ భూమి పుట్టడానికి ముందు. ఆ పరమాత్మ నుంచి నిర్జీవ పదార్థం, భూమి, మనుషులు, మొక్కలు అన్నీ వచ్చినాయి. కాబట్టి ఆ పరమాత్మ యొక్క అంశ జీవాత్మగా జీవుడి యొక్క మెదడులో ఉంది. చనిపోయిన తర్వాత ఆ జీవాత్మ పరమాత్మలో కలవాలి. పాపాలు చేసుకుంటే పరమాత్మ కలవకుండా మనం ఇంకొక శరీరాన్ని తీసుకోవాలి, ఇంకొక జన్మ ఎత్తాలి. పూర్వజన్మలో ఎత్తితే ఆ పూర్వజన్మలో ఏమైతే చేసామో వాటి ప్రతిఫలంగా మనం జన్మలో అనుభవిస్తున్నాం. ఇట్లా కథలు అల్లుకుండా పోయాలి.
ఒక ఆయన కథ ఒక స్టోరీ రాస్తే 3 వాక్యాలతో ఇంకొక ఆయన ఇంకొక వాక్యం కలుపుతారు, ఇంకొక ఆయన ఇంకొక వాక్యం. ఈ విధంగా కలుపుకుంటూ కర్మ సిద్ధాంతాన్ని పూర్వజన్మ పునర్జన్మని ఆత్మ పరమాత్మని. యోగా యొక్క లక్ష్యం ఏమిటి? యోగా యొక్క లక్ష్యం ఏంటంటే మోక్షం. మోక్షం అంటే ఏంటని అడిగి ఒక తెలుగు మాస్టర్ గారు. మోక్షం అంటే ఆత్మ పరమాత్మలో కలవటం. ఆత్మ లేదు పరమాత్మ లేదు, కలిసేది ఎక్కడేగా? ఆత్మ లేదు పరమాత్మ లేదు, కలిసేది ఎక్కడేగా? మనిషి జీవించినంత కాలం వీళ్ళ శరీరం ఆలోచిస్తానే ఉంటుంది, కానీ పరమాత్మ కలిసే అవసరం లేదు. చనిపోయిన తర్వాత ఆలోచన ఉండదు, మెమరీ ఉండదు, భావాలు ఉండవు, ఎమోషన్స్ ఉండవు, బాధలు సాధలు ఏమి ఉండవు, మనకేమి తెలియదు. ఉద్యోగ బండలాగానే, ఆ గాలిలాగానే, ఆ నీటిలాగానే మనం ఉంటాం. కాబట్టి మన పూర్వులు పొరపాటు పడ్డారు. వాళ్ళకి పొరపాటు పడే అవకాశం ఏముందంటే నాలెడ్జ్ తక్కువగా ఉన్నందువల్ల. ఈరోజు మన జనాన్ని చూసుకుంటే చాలా మందికి ఏమీ తెలియదు. ఈరోజు ఉన్న వాళ్ళకి కూడా చాలా మందికి ఏమీ తెలియదు. నీటిలో హైడ్రోజన్ ఆక్సిజన్ ఉన్నాయంటాడు, తెలియదు. 2 హైడ్రోజన్లో ఆక్సిజన్ ఉండదు అంటాడు, తెలియదు. నువ్వు చూసావా అంటాడు, తేడా పడితే బాగున్నాడు. నువ్వు 14 వాక్యాలు గెలుపుకుంటా ఉంటుంది, నువ్వు ఎక్కడ చూసావు హైడ్రోజన్ 2 ఉన్నాయని చూస్తున్నావు, ఆక్సిజన్ ఉంటుంది, నేను కంటితో చూసావా అంటాడు. మొత్తాడు ప్రశ్న అయ్యి. ఆ విధంగా ప్రశ్న వేయడం తప్పితే దీన్ని అవగాహన చేసుకునే కెపాసిటీ ఇప్పుడు వాళ్ళకి లేదు. ఇంకా వేల సంవత్సరాల క్రితం క్రీస్తు పూర్వం 2000, 3000 మరి క్రీస్తు పూర్వం భారత రామాయణాల కాలానికి ముందు ఇంకా ఏదైనా ఉందని చెప్పి కథలు వెళ్ళారే, వాళ్ళకి ఏమీ తెలియడానికి లేదు. తెలిసింది కొద్దిగా. ఏం తెలుస్తుందంటే మొక్కజొన్న కండి తినొచ్చు, వరి గింజలు తినొచ్చు, మహా అడ్వాన్స్ అయితే బర్రె పెట్టి గుర్రాలు పెట్టి వ్యవసాయం చేసుకోవచ్చు. అట్లా ఆ కాలం నాటి నాలెడ్జ్ అది. ఆ నాలెడ్జ్ ఆధారంగా వాళ్ళు ఏం చేశారంటే సంఘటన జరుగుతూ ఉంటే వాటి కారణాలు తెలియని ప్రతి కారణానికి ఒక భౌతికేతర కారణాన్ని ఊహించి ఒక పరమాత్మను కారణం అని చెప్పి, ఒక దేవుడు కారణం అని చెప్పి రకరకాలు కాస్త అల్లుకుంటూ వచ్చారు. ఇప్పుడు దాకా అల్లి ప్రశ్నించేవాడు లేకపోవడం వల్ల అల్లికంత చివరికి ఇప్పుడు ఏమైందంటే హిందూ మతం అనో, క్రైస్తవ మతం అనో, ఇస్లాం మతం అనో, ఇంకా 16 మతాలనో, ఈ రకరకాల భావాలు, యోగాను, మోక్షమనో, వాస్తును ఎన్ని వేల సంవత్సరాల నాటి ఆనాటికి వాళ్ళకి ఏం తెలుసు అదే వాళ్ళతో పెట్టారు దాంట్లో. కాబట్టి మనం మనిషి భౌతిక వాస్తవికవాదం మనిషి ఎందుకు చేస్తున్నామంటే మన భవిష్యత్తు అంతా కూడా, మన జీవం అంతా కూడా చుట్టూ ఉన్న పరిసరాల మీద ఆధారపడి ఉంటుంది. పరిసరాల్లో ఉన్న నీరు తాగాలి. ఎలాంటి నీరు తాగాలి? పరిసరాల్లో పంట వేస్తే పంట ఇస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది ఆ పంట? సూర్యకాంతి లేకపోతే పంట రాదు, నీరు లేకపోతే పంట రాదు, ఎరువులు వేయింది పంట రాదు. ఇంత నాలెడ్జ్ పెంచుకొని మన సుఖ జీవనానికి అనుకూలంగా మనం దాన్ని అధ్యయనం చేస్తున్నాం. కాబట్టి మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, చుట్టూ ఉన్న భౌతిక వాస్తవికతను మనం అవగాహన చేసుకుంటే దానివల్ల లాభం ఏంటంటే మానవుడు స్వేచ్ఛను పొందుతాడు. ఏమిటయ్యా స్వేచ్ఛ అంటే మనకు కావాల్సిన తప్పికల కోరికలన్నీ తీర్చుకోవాలి. మనకి ఆహారం కావాలి, నిద్ర కావాలి, రకరకాల మనకి బట్టలు కావాలి, ఇల్లు కావాలి, చెప్పులు కావాలి, హోండాలు కావాలి, కంప్యూటర్లు కావాలి, సెల్ ఫోన్లు కావాలి. ఇవన్నీ మనకి కావాల్సినవి. ఇవన్నీ ఎట్లా తయారవుతున్నాయి? నువ్వు కాబట్టి నేను కాబట్టి ఇంకొక ఆయన. చుట్టూ ఉన్న పరిసరాల యొక్క పనితీరుని, పరిసరాల యొక్క పరిణామాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఇన్ని తయారయ్యాయి. కాబట్టి మనిషి చుట్టూ ఉన్న పరిసరాలు ఎంత లోపలికి పోయి మనం తెలుసుకోవడానికి అవకాశం ఉండదో అక్కడ దాకా పోయి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రేడియో వేవ్స్ గురించి తెలుసుకోకపోతే, ఎక్స్రేస్ గురించి తెలుసుకోకపోతే మనం ఎముకల్లో ఫోటో తీయలేము. ఎక్స్రేస్ అనుకుంటే కదా మరి ఫోటోలు తీసి లోపల ఎముకలు ఎగితే చూసి ఎక్కడ కట్టలేయాలి, ఎక్కడ బద్దలు కొట్టాలని చెప్పి చూస్తుంది. ఆల్టానికి సౌండ్స్ పెట్టి కదా మనం గుండె పెరిగిందా తరిగిందా చూస్తుంది. బ్రెయిన్ ఎక్కడ గడ్డుంటే ఆ గడ్డ గడ్డ ఫోటో తీస్తున్నారు. ఎట్లా చేస్తున్నారు? లోపల పొరలుగా స్లైస్లు కదా ఎడగొడుతున్నారు కంప్యూటర్లో. ఎడగొట్టి ఎక్కడ ఈ స్పాట్ ఉందో చూసి అక్కడికి మందులు ఏమైనా చూసి చేస్తున్నారు. అంటే చుట్టూ ఉన్న పరిసరాలంటే మనం వరకు చూస్తున్నాం పరిసరాలని. నేను నా లోపల ఉన్న విషయాలు కూడా అర్థం చేసుకోవాలి. నా బ్రెయిన్లో ఉన్న విషయాలు స్ట్రక్చర్ని అర్థం చేసుకోవాలి. నా జీర్ణమండలం ఎట్లా పనిచేస్తుందో తెలుసుకోవాలి. నా హార్ట్ ఎట్లా పనిచేస్తుందో తెలుసుకోవాలి. నా మూత్రపిండాల రాళ్ళు ఉన్నాయో లేవో తెలుసుకోవాలి. మన శరీరం లోపల బయట పరిసరాలంటే చుట్టూ పరిసరాలు చూడటమే కాదు, మనకు పరిసరమే. నా కాలు నాకు పరిసరం, నా చెయ్యి నాకు పరిసరం. మొత్తాన్ని స్టడీ చేస్తే నేను బతకగలుగుతాను. భౌతిక నిర్జీవ పదార్థాన్ని స్టడీ చేయాలి, మనం లోపల ఉన్న జీవ పదార్థాన్ని స్టడీ చేయాలి. దీని యొక్క రహస్యాల లోపలికి పోయి నువ్వు ఎంత దూరం ఉందో అంత దూరం తెలుసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పటికేం తెలియాల. 2 లక్షల సంవత్సరాలుగా మనిషి తెలుసుకుంటున్నాడు. మనిషి ఈ జాతి రూపంలో ఉండడానికి ఇంకా కనీసం ఎంత కాలం పట్టుందంటే ఇంకా 3 లక్షల సంవత్సరాల టైం ఉంది మనిషికి. ఎందుకంటే శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారంటే
ఒక జాతి నుంచి ఇంకో జాతి రావాలంటే 5 లక్షల సంవత్సరాలు పడుతుంది. ఈ మానవ జాతి వచ్చి 2 లక్షల సంవత్సరాలు. ఇంకెంత టైం ఉంది మనం మన నుంచి ఇంకో జాతి కొత్త జాతి రావడానికి మారి ఇంటర్వ్యూలో రంగు మారో ఏదో ఒకటి మారి కొత్త జాతి రావడానికి ఇంకా 3 లక్షల సంవత్సరాలు టైం ఉంది. 2 లక్షల సంవత్సరాలు అయిపోయింది. క్రీస్తు పూర్వానికి వెళ్తే అమ్మో ఎంత కాలం లాగా ఉంటుంది మనకి. క్రీస్తు పూర్వం 10,000 సంవత్సరాలంటే మనం ఊహించలేము. అలాంటి చరిత్ర 2 లక్షల సంవత్సరాలు గడిచిపోయింది. ఇంకా 3 లక్షల సంవత్సరాలు మనిషికి భవిష్యత్తు ఉంది. భవిష్యత్తు ఉందంటే అర్థం ఏంటంటే ఇప్పుడున్న లోపాల మొత్తాన్ని గమనిస్తే వాటిని కరెక్షన్ చేసుకునే అవకాశం మనకు వస్తుంది. ఇప్పుడు ఎన్ని లోపాలు ఉన్నాయంటే రాబోయే 3 లక్షల సంవత్సరాల పాటు కరెక్షన్ చేసుకుంటా పోయినా కూడా ఇంకా లోపాలు మిగిలే ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి మనిషి స్ట్రక్చరల్గా ఇట్లాగే ఉన్నా, ఫంక్షనల్గా ఇట్లాగే ఉన్నా, చుట్టూ ఉన్న పరిసరాల యొక్క జ్ఞానం అనేది మనిషికి అవసరం. పరిసరాల మన అంతర్గత జ్ఞానం కూడా అవసరం. ప్రతి మనిషి గురించి మనం తెలుసుకోవాలి. ప్రతి జంతువు గురించి, ప్రతి మొక్క గురించి తెలుసుకోవాలి. మొక్కల జంతువులు కాదు, ప్రతి నాడీ కణం గురించి, కండర కణం గురించి తెలుసుకోవాలి. ప్రతి కణం లోపల ఉండే కేంద్రకం గురించి, DNA గురించి, లోపల ఉండే రకరకాల వందలాది పదార్థాల గురించి వాటి ఫంక్షన్స్ అన్ని తెలుసుకోవాలి. లోపల ట్రబుల్ ఏర్పడితే మందులు వేస్తున్నాం, మందులు కెమికలే. లోపల ఏం ట్రబుల్ ఉందో తెలిస్తే ముందు ఇన్సులిన్ లేదంటే మనం ఇన్సులిన్ ఇంజెక్షన్ చేస్తుంది. ఇన్సులిన్ లోపల ప్రొడక్షన్ తగ్గింది కాబట్టి మనం దాన్ని కాంపెన్సేట్ చేస్తున్నాం. జీవికి ఈ ఇన్సులిన్ లోపల తయారైందా బయట నుంచి ఇచ్చామో తెలియదు. లోపల తయారైందా బయట నుంచి ఇచ్చామో తెలియదు. మనం ఎక్కిస్తే బయట రక్తం మనం ఎక్కించుకోవట్లా, అట్లాగే బయట నుంచి ఇన్సులిన్ ఇస్తే దాన్ని సెట్ చేసుకుంటాం, వాడుకుంటాం. బయట నుంచి కాల్షియం ఇస్తే ఎముకలు గట్టిపడతాయి, బయట నుంచి ఐరన్ ఇస్తే రక్తం గట్టిపడుతుంది, శుద్ధి పెరుగుతుంది. అందువల్ల మన గురించి, మన చుట్టూ ఉన్న పరిసరాల గురించి, ఈ సంపూర్ణ విశ్వం గురించి, దాని మూలాల గురించి, దాని ప్రవర్తన గురించి, దాని కణాల గురించి, పరమాణువుల మూలకాలే కాకుండా దాంట్లోకి 200 కణాలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ 200 కణాలు అందరితో ఆగుతాయి అని చెప్పలేము. ఇంకా కణాలు ఉండి మనకు తెలిసినవి 200. ఇంకా అట్లు ముక్కలు చేసుకుంటా పోతే ఇంకా సూక్ష్మ కణాలు ఉండే అవకాశం ఉంది. అందువల్ల ఈ పదార్థ రూపంలో మనకు కనపడుతుంది. పదార్థం భౌతికవాదం మెటీరియలిజం అని చెప్పి మనకు కనపడేటువంటి భౌతిక పదార్థం అంతా కూడా 4-5% మొత్తం విశ్వంలో. మిగతా అంతా ఏంటంటే మన కంటికి కనపడకుండా, చెవులు కనపడకుండా, ముక్కుకు వాసన తగలకుండా, మన శరీరానికి అందకుండా ఉండేటువంటి శక్తి రూపంలో రకరకాల కాంతి శక్తి కావచ్చు, ఉష్ణశక్తి కావచ్చు, గ్రావిటాన్స్ కావచ్చు, మ్యాగ్నెటాన్స్ కావచ్చు, రకరకాల ఫీల్డ్స్లో ఉండే పదార్థం కావచ్చు, ఈ అల్ట్రావైలెట్ రేస్ కావచ్చు, రకరకాల ఇన్ఫ్రారెడ్ రేస్ కావచ్చు, దాదాపు 96% శక్తి రూపంలోనే ఉంది. కాబట్టి శక్తి ఉన్న సంగతి తెలియని రోజుల్లో భౌతికవాదం అన్నారు. ఈ కాంతి భౌతికం తెలియదు. అప్పుడు కాంతిలో కణాలు ఉన్నాయని తెలియదు, కాంతి భౌతికం అని తెలియదు, కాంతి ఇప్పుడు లాగితే వంగుద్ది అని తెలియదు. కాంతి కిరణం పోతామంటే లాగితే వంగుద్ది, తాడేసి లాగిన వంగుద్ది, లేకపోతే సూర్యుడి దగ్గర పక్కకు పోయేటప్పుడు గురుత్వాకర్షణలోనే వంగుద్ది కాంతి కిరణం. అందువల్ల చుట్టూ ఉన్న దాంట్లో ఉష్ణమైన పదార్థమే, కాంతి అయిన పదార్థమే, అల్ట్రావైలెట్ రేస్ అయిన పదార్థమే. ఈ విధంగా చుట్టూ ఉన్నటువంటి పరిసరాల్లో ఎంత సూక్ష్మమైనా సరే దాన్ని అవగాహన చేసుకుంటే దాన్ని భౌతిక వాస్తవికవాదం ఎందుకు అంటున్నామంటే మనకు మూలం ఈ భౌతిక వాస్తవికమే. భౌతిక పరమాణు రూపంలో ఉన్న, అణు రూపంలో ఉన్న, శక్తి రూపంలో ఉన్న దాని నుంచే జీవం వచ్చింది, దాని నుంచే మనం వచ్చాము. కాబట్టి మన అభివృద్ధి గురించి, మన స్వేచ్ఛ గురించి మనం అర్థం చేసుకోవాలంటే తప్పనిసరిగా చుట్టూ ఉన్న పరిసరాల్లో ఉన్నటువంటి వాస్తవిక జ్ఞానం వస్తువే భౌతిక వాస్తవికవాదం. భౌతికం అంటే ఫిజికల్, వస్తువు అంటే ఏంది? ఇంకా ప్రతి వస్తువే, దానికి సంబంధించినది వాస్తవం. సత్తు చిత్తు అంటారు మన వాళ్ళు. సత్తు చిత్తు పాత భాష. ఏమిటి సత్తు అంటే ఇది గట్టిది, చిత్తు అంటే మన మనస్సు, చిరాత్మ అంటే మెటీరియల్ కానిదని చిత్తు అంటున్నారు. కానీ చిత్తు లేదు ఇప్పుడు. ఈ సత్తే ఉన్నదంతా సత్తే కాంతి రూపంలో ఉంది, సత్తే సౌండ్ రూపంలో ఉంది, సత్తే ఉష్ణ రూపంలో ఉంది. ఈ సత్తే, ఈ సత్తుని గురించి తెలుసుకునేది ఏంది? సత్యం. వస్తువుని గురించి తెలుసుకునేది ఏంది? వాస్తవం. భౌతికత గురించి తెలుసుకునేది ఏంది? భౌతిక వాస్తవికత. పేరు పదంలో నుంచి ఇంకో సత్తు నుంచి సత్యం, వస్తువు నుంచి వాస్తవం. మన చుట్టూ ఉన్న పరిసరాల్లో కానీ వస్తువులు ఉన్నాయి, భౌతిక వాస్తవికతలు ఉన్నాయి, సత్తు ఉంది. ఏ పదమైనా పెట్టుకోండి, దాని గురించి తెలిసేదంతా కూడా సత్తు, సత్యము, వాస్తవం ఏదో ఒకటి కావాలి. కాబట్టి ప్రతి మనిషి, పిల్లవాడు కావచ్చు, పెద్దవాడు కావచ్చు, అందరికీ ఈ వాస్తవిక దృక్పథం అవసరం, వాస్తవిక జ్ఞానం అవసరం. ఎండ పడుతుంటే ప్రతివాడు చెట్టు కింద పోవాల్సింది, పిల్లవాడైనా పెద్దవాడు ఎవరైనా. వర్షం పడుతుంటే ఎవరైనా గొడుగులు పెట్టుకోవాల్సిందే. చుట్టూ ఉన్న పరిసరాల్లో కాంతి కానీ మరొకటి కానీ
మనం ఎరుగు బాధలన్నీ తొలగించుకుని స్వేచ్ఛను పొందాలంటే దాన్ని అర్థం చేసుకొని దానికి యాంటీకి ఏం అడ్డం పెట్టుకోవాలి, గొడుగు అడ్డం పెట్టుకోవాలన్నా, లేదా చెట్టు నేడుకి వెళ్ళాలన్నా, లేదా లోపల ఏదైనా ఉంటే ఆపరేషన్ చేశాక అడ్డం తీసేయాలన్నా, లేదా బ్రెయిన్ ఏదైనా ఉంటే దానికి లోపల కెమికల్స్ ఉంటే కరిగించాలన్నా, ఇదంతా స్టడీ చేసి మనం స్వేచ్ఛను పొందడం అంటే మన ఇచ్చా మనం హాయిగా బతకాలి, సుఖంగా జీవించాలి, మంచి ఆహారం తినాలి, మంచి నిద్రపోవాలి, మంచి పిల్లలు కనాలి, వాళ్ళ పిల్లలు మంచిగా పెంచుకోవాలి, మానవ జీవితం బాగా ఉండాలి, ఒకరికొకరు తగు ఉండకూడదు, అందరూ పరస్పరం సహకారంతో పోవాలి, ఒకరికొకరు తగు అనవసరం, అందరూ కలిసిమెలిసి ఉంటే అందరికి అభివృద్ధి సాగుద్ది. కలిసి పడితే ఒక వస్తువు లేస్తుంది. 100 కేజీల మనిషి బరువు ఎత్తాలంటే నేను ఎత్తలేను, బాబు ఎత్తలేడు, ఈయన ఎత్తలేడు, నలుగురు పడితే లేసు. అందువల్ల సమాజంలో ఉన్న మనుషులందరూ కూడా వాస్తవ జ్ఞానం తెలుసుకొని తమ వారసత్వంగా వచ్చినటువంటి హేతుబద్ధ ఆలోచన ద్వారా ఆలోచించినట్టయితే, తలాకాస్త ఆలోచించినట్టయితే అందరూ కలిసిమెలిసి పరస్పర సహకారంతో పెద్ద పెద్ద కొండల్ని కూడా పిండి కొట్టేసే అవకాశం ఉంది. కాబట్టి పరస్పర సహకారంతో చేసినట్టయితే మానవ అభివృద్ధి సాధ్యం అవుతుంది. అట్లా కాకుండా పాకిస్తాన్ ఇండియా మధ్య తగో, చైనాకి అమెరికా మధ్య తగో, రష్యాకి దక్షిణాఫ్రికా మధ్య తగో ఉంటే అది అభివృద్ధి కాదు. వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, వాళ్ళ ఆస్తులు పోతాయి, వీళ్ళ ఆస్తులు పోతాయి. అమెరికా ప్రెసిడెంట్ ఒకసారి చెప్పాడు, నాకు ఫోన్ కాల్ వస్తుంది, ఫోన్ ఏమైనా వస్తుంది, రష్యా నుంచి న్యూక్లియర్ బాంబులు వస్తున్నాయి, వాళ్ళు వదిలిపెట్టారు అమెరికా మీద వస్తుంది. అది నాకు ఎప్పటికి వస్తుంది, వాళ్ళు వదిలిపెట్టినాక టైం గడిచినాక నాకు మనవాడు పట్టుకొని నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. నాకు ఇన్ఫర్మేషన్ వాళ్ళు వదిలిపెట్టారు వస్తున్నాయిన తర్వాత నాకు ఎంత టైం ఉంటుందంటే, మనం అమెరికా వాళ్ళు బాంబులు వేయాలా లేదా రష్యా మీద అని 5 నిమిషాలు టైం ఉంటుందంటే. అంతే 5 నిమిషాల్లో అంతర్గత ఎన్నిక కాబట్టి ఈ ప్రెసిడెంట్ ఒబామా కావచ్చు, ఇంకోరు కావచ్చు, ట్రంప్ కావచ్చు, 5 నిమిషాలు వాడి దగ్గర స్విచ్లు ఉంటాయి, వాడి దగ్గర బాక్స్ ఉంటాయి, స్విచ్లు ఉంటాయి, వాడు ఆ స్విచ్లు వేయాలి. ఎందుకు వేస్తాడంటే వాడు చెప్పాడు, వాళ్ళు మన మీద బాంబులు వేసినప్పుడు మనం చచ్చిపోతాం కదా, మనం చచ్చిపోయేటప్పుడు వాళ్ళు మాత్రం ఎందుకు వాళ్ళు కూడా వేస్తానన్నాడు అమెరికా ప్రెసిడెంట్. రష్యా వాళ్ళు మన మీద బాంబులు వేస్తే మనం మొత్తం చచ్చిపోయేటప్పుడు వాళ్ళు మాత్రం దానికి వాళ్ళ మీద బాంబులే చచ్చిపోతాం. 5 నిమిషాలు టైం ఉంటుంది, వాళ్ళు వచ్చి మన మీద పడతాయి, మన అయిపోయి వాళ్ళ మీద పడతాయి, అందరూ చచ్చిపోతాం. అది నడుస్తుంది. కాబట్టి మనుషులందరూ కూడా వాస్తవికంగా ఆలోచిస్తే, హేతుబద్ధంగా ఆలోచిస్తే, సక్రమంగా నిర్ణయాలు తీసుకుంటే, పరస్పర సహకారంతో జీవిస్తే ఇన్ని యుద్ధాలు పనిలేదు. ఇలా మానవ శ్రమంతా యుద్ధాలకు పోతాము. మానవ శ్రమంతా కూడా లక్షల బడ్జెట్ చూస్తున్నారు కదా మీరు. 1,00,000 కోట్లు బడ్జెట్ 40,000 కోట్లు ఆయుధాలకో, లేకపోతే సైన్యానికో, లేకపోతే తెచ్చిన వడ్డీలకో పోతుంది. అంటే పాకిస్తాన్ అంటే ఇండియాకు భయం కాబట్టి బాంబులు తయారు చేయాలా, ఇండియా అంటే పాకిస్తాన్ కాబట్టి బాంబులు తయారు చేయాలా, వీళ్ళిద్దరి మీద అమెరికా పక్కన చైనా ఇంకా 4 దేశాలు ఎప్పుడు కొట్టుకుందామని రెడీగా ఉంటాయి. కర్రలు తీసుకొని పల్లెటూళ్ళలో ఉంటారు జనం, కర్రలు తీసుకుని ఇళ్ళలో కర్రలు పెట్టుకొని, కత్తులు పెట్టుకొని, కటార్లు పెట్టుకొని ఉండేవాడు 100 ఏళ్ల క్రితం ఇళ్ళలో కొట్టుకోవడానికి. అదే పరిస్థితి ఇప్పుడు కొనసాగుతుంది. 2 ప్రపంచ యుద్ధాలు అయిపోయింది. కాబట్టి మనుషులు వాస్తవిక జ్ఞానాన్ని తెలుసుకొని హేతుబద్ధంగా ఆలోచించి మన అందరి భవిష్యత్తు అందరి యొక్క పరస్పర సహకారం ఆధారపడి ఉందని తెలుసుకున్నప్పుడు మనుషులందరూ సహకరించుకున్నట్టయితే ఈ జాతి, మత, కుల, వర్గ ఈ హద్దులన్నీ పోయినట్టయితే మనుషులుగా జీవిస్తే, మానవవాదం ప్రకారం జీవిస్తే, మానవాళి మార్గంలో ప్రయాణిస్తే అభివృద్ధి చాలా జరుగుతుంది. నేను చాలాసార్లు చెప్పాను, అందరూ హేతువాదులైతే గత 1000-2000 సంవత్సరాలు జరగని అభివృద్ధి ఒక 50 సంవత్సరాల్లో జరుగుతుంది. అందరూ హేతువాదులై, అందరూ హేతుబద్ధంగా ఆలోచించి పరస్పరం సహకరించుకుంటే ఇన్ని ప్రభుత్వాలు, ఇంతమంది రాజులు, ఇన్ని యుద్ధాలు వచ్చిందంటే 1000 ఏళ్లలో జరిగే అభివృద్ధి ఒక 50 సంవత్సరాల్లో జరుగుతుందనే దానికి అవకాశం ఉంది. ఇది అందరూ హేతుబద్ధంగా ఆలోచిస్తున్నారా అంటే తలా కలిపోయారు. ఒక మతం కలిగి, ఒక కులం కలిగి, ఒక జాతి కలిగి, ఒక వర్గం కలిగి, రకరకాల సంకుచిత భావాలు కలిగిపోయి వాడి పోరాటం, దానికి పెద్ద పోరాటం పేరు పెట్టారు. పోరాటం వాళ్ళ మనం నమ్మారు, వాళ్ళు మనం నమ్ముతారు. వాళ్ళ బలం అంటే వాళ్ళు మనం నమ్ముతారు, మన బలం అంటే వాళ్ళ మనం నమ్ముతారు. మనం కొన్నాళ్ళంటే రేపు ఇంకొకటి బలం కలిసి చంపుతారు. జరిగే చరిత్ర అంతా నిజాలే కదా. చరిత్ర అంతా ఈ మధ్యలో గీత గీతకు అవసరం తగ్గు. దేనికి జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకుండా భారతీయులు 130 కోట్లు ఉంటే వీళ్ళ మధ్య యుద్ధాలు పని లేదు. ఎవరితో యుద్ధం అవసరం? ఈ తారేయడానికి అవసరం ఉన్న పాకిస్తాన్ తోటి యుద్ధం. పాకిస్తాన్లో ఒకరికొకరు యుద్ధం పనిలేదు, వాళ్ళు ఇంకో దేశం యుద్ధం. కాబట్టి ఈ జాతీయ అడ్డుగోడలు తొలగించినట్టయితే జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మనుషులు ఎట్లా ప్రశాంతంగా జీవిస్తున్నారో, ఈ జాతీయ సరిహద్దులు లేకపోయినట్టయితే ప్రపంచంలో మానవాళి కొంత పరస్పర సహకారంతో జీవించేటువంటి అవకాశం ఉంది. యుద్ధాలకు పెట్టే ఖర్చులు రకరకాల రోగాలకి, రొంపులకి, రకరకాల అవసరాలకి, సౌఖ్యానికి, పిల్లలకి, బిడ్డలకి పుట్టుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనిషి డెవలపింగ్ 3 లక్షల సంవత్సరాలు ఉన్నాయి.
ఈ రాబోయే 3 లక్షల సంవత్సరాల పాటు సరిచేసినా కూడా సరికానంత మూఢ విశ్వాసాలు, మతాలు ఇవన్నీ ఉన్నాయి. అయితే మానవ జాతి ఉన్నంతకాలం మానవవాదం ఉంటుంది. ఎక్కడ మొదలైంది మానవవాదం? 2 లక్షల సంవత్సరాల క్రితం మొదలైంది. నా అభివృద్ధి నేను చూసుకుంటాననే వాదం 2 లక్షల క్రితం మొదలైంది. ఇంకా 3 లక్షల సంవత్సరాల పాటు ఉంటుంది. ఇదేదో మన కళ్ళ ముందు ఇది మొత్తం ఇండియా సరి కావాలి, పాకిస్తాన్ సరి కావాలి, మొత్తం ఈ ఒక తరంలో మొత్తం కావాలని అయ్యేది కాదు. అయితే మన బాధ్యతగా మనం ఓపిక పొంది మనం ఎంత చేస్తామో దాని ఫలితాలు మన సమాజంలో కొంచెం ఒక స్టెప్ మెరుగు, ఇంకో స్టెప్ మెరుగు కాలక్రమంగా మెరుగైపోవటమే కానీ ఒకసారి తెల్లారేసరికి ఏదో వచ్చింది, ఆ కులం వస్తుంది, ఏ కులం వస్తుంది అని పెట్టి మాటలు కాదు. మనుషులు, కోట్లాది మంది మనుషులు హేతుబద్ధంగా ఆలోచించడానికి చాలా టైం బట్టి అవకాశం కనపడుతుంది. చరిత్ర చూస్తే, మనుషుల యొక్క కృషి చూస్తే, హేతువాద మానవాద ఉద్యమకారుల కృషి చూస్తే, స్వేచ్ఛాపారుల కృషి చూస్తే, చరిత్రలో మీరు చూసినట్టయితే చదువుతున్నారు, చాలా దూరం పోయి చదువుతున్నారు. మనం హేతువాద మానవాద క్లాస్ ఎప్పుడు దాకా జరిపోయింది? 1000 సంవత్సరాలు జరిపోయి ఫిలాసఫీ మంది 1000 సంవత్సరాలు వాళ్ళు అంతే ఉంటారు. కొండల మీద, చెట్ల మీద, పుట్ల మీద వాళ్ళు మారడానికి పట్టుద్ది 1000 సంవత్సరాలు. కాబట్టి చుట్టూ ఉన్న పరిసరాల గురించిన వాస్తవిక జ్ఞానం, భౌతిక వాస్తవిక జ్ఞానం ఉన్నట్టయితే, ఆ పరిసరాల నుంచి మనం వచ్చామనే స్పృహ కలిగినట్టయితే, ఆ పరిసరాలను అవగాహన చేసుకుంటే మనం స్వేచ్ఛను పొందుతామనేది స్పృహ ఉంటే, మనందరూ పరస్పర సహకారంతో ఉన్నట్టయితే మనం సౌఖ్యం సంక్షేమం పొందుతామనే స్పృహ మనుషులు వచ్చినట్టయితే మనుషులు వేగంగా అభివృద్ధిని సాధిస్తారు. ఇప్పుడు అవరోధాలు చాలా ఉన్నాయి కాబట్టి వాటిని తొలగించుకునే క్రమంలో మన ప్రయత్నం మనం చేస్తాం. కాబట్టి భౌతిక వాస్తవిక వాదం అంటే ఈ ప్రపంచం మొత్తానికి భౌతికమే మూలం. భౌతిక కాంతి, ఉష్ణం అది మూలం. భౌతిక వాస్తవిక పదార్థమే మూలం. దాని నుంచి మిగతావన్నీ వచ్చినాయి. అంటే దీన్ని సృష్టించిన వాళ్ళు ఎవరు లేరు, దేవుడు లేరు, దయ్యాలు లేరు. ఉన్నది ఇది, దీని లక్షణాలు ఇది ఇట్లా మారుతుంది. మనకి ఎట్లా కావాలో అట్లా మార్చుకోవచ్చు. దూది తీసి గొడ్డలు కొంటుంది, గొడ్డ మీద రసాయన ప్రింట్ వేసుకున్నాను. నేను లోపల లైనింగ్ వేసి రుచుకోకుండా చూసుకున్నాను. దానికి ఇంకొక లైనింగ్ వేసి చెరుపెట్టుకుంటూ వస్తున్నాం. దానికి ఇంకొక లైనింగ్ చేసి ఇంకొక మెత్తగా ఉండాలని చూసుకున్నాం. దీన్ని మనకు అనుకూలంగా మార్చుకోవచ్చు. ఎప్పుడు మార్చుకోవచ్చు అంటే దీని అవగాహన మనకు రావాలి. ఒక మన్మోహన్ సింగ్తో, మోడీతో ఈ వాస్తవిక జ్ఞానం వచ్చినంత మాత్రం నేనేం చేయలేడు. ఎవరికి ఉండాలి? 130 కోట్ల మందికి ఈ వాస్తవిక జ్ఞానం ఉండాలి. 130 కోట్ల మంది హేతుబద్ధంగా ఆలోచించాలి. 130 కోట్ల కనీస మెజారిటీ 51% అన్న హేతుబద్ధంగా ఆలోచిస్తే వచ్చే ప్రభుత్వాలు హేతుబద్ధంగా ఉంటాయి. ప్రభుత్వం తాము పరిపాలించుకునే అవకాశం కూడా క్రమక్రమంగా పెరుగుతూ ఉంది. కాబట్టి మనుషులు ఎంత వేగంతో మారుతారో మానవ అభివృద్ధి ఎంత వేగంగా జరుగుతుంది. మనుషులు ఎంత వేగంగా తమ పాత భావాలు నిలబెట్టి కొత్త భావాలు స్వీకరిస్తారో మానవ అభివృద్ధి ఎంత వేగంగా జరుగుతుంది. మనుషులు ఎంతగా పరస్పర సహకారంతో జీవిస్తారో మానవ అభివృద్ధి అంతకాలం అంత వేగంగా జరుగుతుంది. కానీ భౌతిక వాస్తవికవాదం మానవవాదానికి దారి చేస్తుంది. మానవవాదం ఏమిటి? మానవవాదం మనం చెప్పేది మానవుడు తన అభివృద్ధిని తాను చూసుకోగలడు. మానవ అభివృద్ధికి మొదట కారణం లేదు. మానవ అభివృద్ధికి మానవుడే మూలం. మన అభివృద్ధిని మనం చేసుకోవాలంటే తప్పనిసరిగా చుట్టూ ఉన్న పరిసరాలని, నా లోపల ఉన్న పరిసరాలను, అంతర్గత పరిసరాలని అవగాహన చేసుకోవాలి. డాక్టర్ గారు మందులు వేయాలని నన్ను అవగాహన చేసుకోవాలి. నేను డాక్టర్ దగ్గర పోవాలి, డాక్టర్ గారు నేను అవగాహన చేసుకోవాలి. మంచి డాక్టర్ కాదా? మంచి డాక్టర్ దాని దగ్గర పోతే అది పోను కదా. ఈ వైద్యం పలానా జబ్బని తెలిస్తే దానికి వైద్యం చేయగలిగేది. అందువల్ల చుట్టూ ఉన్న పరిసరాలని మనుషులు ఒకరినొకరు మన లోపల బయట మన మొత్తం వాస్తవిక జ్ఞానం మొత్తం మనకు వచ్చినప్పుడు, ఆ వాస్తవిక జ్ఞానంగా ఆధారంగా ఆలోచించినప్పుడు మనకు కొత్త కొత్త భావాలు వస్తాయి. ఆ భావాల ప్రకారం మన జీవనాన్ని మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ భౌతిక వాస్తవిక జ్ఞానం మనకు అవసరం. ఈ భౌతిక వాస్తవిక మూలం అని చెప్పి మనం తెలుసుకోవాలి. దీనికి సృష్టికర్త ఎవరు లేదని ఉన్నదే పరిణామం మనం తెలుసుకోవాలి. దీనివల్ల మనిషి బాగుపడతాడు. మనిషి బాగుపడటం అంటే చుట్టూ మనకి మొక్కలు అవసరమే, జంతువులు అవసరమే. కానీ వాటిని కూడా మన కోసమే కాబట్టి గొర్రెలు ఎందుకు పెంచుతున్నాం? మన కోసం పెంచుతున్నాం. బర్రెలు ఎందుకు పెంచుతున్నాం? మన కోసం పెంచుతున్నాం. ఎందుకోసం? చుట్టూ పరిసరాలు చేంజ్ చేసుకుంటున్నాం. సూక్ష్మ జీవులు వస్తే, జబ్బులు వస్తే చేంజ్ చేసుకుంటాం. కాబట్టి మానవుడు తెలియగలడాడు. కాబట్టి మిగతా జీవులు కూడా మనం బాగా ఎందుకు చేస్తున్నాం? మన కోసమే. మానవుడు సుఖ సంతోషంతో ఉండాలంటే ఈ భూమి మీద మొక్కల జంతువులు కూడా ఆరోగ్యంగా బతకాలి. ఇప్పుడు మనుషుల దగ్గర ఏమున్నాయి? మారిన ఆయుధాలు ఉన్నాయి. ఒక మనిషి ఇద్దరు మనం ఉంటే కాదు. ఈ 700 కోట్ల మందిని, ఈ లక్షలాది జీవజాతుల్ని 13 సార్లు 16 సార్లు చంపడానికి సరిపోయేటువంటి మారణ ఆయుధాలు, అణుశక్తి ఆయుధాలు ఉన్నాయి. ఎందుకు పెట్టాడు మనిషి? తెలియక పెట్టాడు అంతే. మనుషులకి భౌతిక వాస్తవిక జ్ఞానం తెలియక
మనిషి గురించి జంతువుల గురించి తెలియక సరిగా ఆలోచించలేక వాడి మీద తగ కోసం వీడి తగ కోసం పెంచారు. ఇవన్నీ పోవాలంటే పడుతుంది, లక్షల సంవత్సరాలు పడుతుంది. అయితే మనం బతికినంత కాలం మనం మారడానికి ప్రయత్నం చేస్తాం, కొంచెం మారుతుంది. ఈ 2 లక్షల సంవత్సరాలు ఎంత మారిందో రాబోయే 3 లక్షల సంవత్సరాలు అంతకంటే ఎక్కువగా మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మిత్రులందరూ కూడా పూర్తిగా వాస్తవిక జ్ఞానం ఆధారంగా మనుషులు పరస్పర సహకారంతో ఎదుర్కొనే జీవించినట్లయితే మానవాభివృద్ధి సాధ్యమైనటువంటి ఒక సందేశాన్ని మరి మిత్రులందరూ కూడా తీసుకొని మనసులో ఉంది. కాబట్టి మరి ఇంకా నెక్స్ట్ టిప్స్ ఉన్నాయి. కాబట్టి ఒక నిమిషం, లేవి ఫ్రాగల్ గారు చూస్తున్నారు, హాయ్ చెప్పండి. లేవి ఫ్రాగల్ ఫాలో అవుతున్నాడు. ఒక్కసారి కాదు, మీరు చెప్పండి, ఇంగ్లీష్లో చెప్పండి. కొద్దిగా హాయ్ చెప్పి కొద్దిగా అంతా. అవర్ ఫిలాసఫీ ఈజ్ రాడికల్ హ్యూమన్. హాయ్ చెప్పండి. లేదు సార్, మీరు కనిపిస్తున్నారు. Levi Fragel has come to our Radical Humanist Center when we opened this center in 2003. He headed IHU, International Humanist Ethical Union. Levi Fragel identified that IHU is full of intellectuals, full of scientists, but they don't know how to propagate their ideas. So Levi Fragel has started a movement to propagate rationalist and humanist ideas worldwide. He recognized that the minus point of IHU is the lack of propaganda of ideas. So he wanted to help scientists, intellectuals to express their ideas, to propagate their ideas. Our philosophy is radical humanist philosophy. That means a radical change is needed in the minds of people. People should start thinking rationally. When they think rationally, they can decide what is right and what is wrong. They can decide what is morality, what is immorality. They can decide what is wanted by them or not. In this way, every human being must think in rational way. Actually, the mentality of human beings is to think rationally. We have thinking brain, we think with it depending upon our knowledge. Ancient human beings had a brain full of thinking capacity, but they lacked knowledge. Primitive man gathered knowledge by observing surroundings. They gave their knowledge to the next generation, and that generation gave their knowledge to the next generation. For the last 2 lakhs of years, human beings have been acquiring knowledge, analyzing knowledge, drawing truth from it, and living freely and morally. When knowledge increases, truth increases. When truth increases, our freedom increases. When our freedom increases, our morality increases. All these categories are relative. They ever develop. They are developing ever. So, the future of human beings is to be developed, is to be corrected. And there is best future when we think rationally. When we think rationally, we can live as a human beings. So we can go through the humanist way. Rationalism is not a theory, it is a thinking process. Humanism is not also a theory, it is a way of life. So rationalism is a way of thinking, humanism is a way of living. If we want to live, we have to think rationally. So we propagate that every human being shall think rationally, shall acquire knowledge, shall analyze knowledge and draw truth from it to live freely and morally. Our philosophy is an international philosophy. We have no boundaries
of religion, no boundaries of caste, no boundaries of class, no boundaries of race. All human beings belong to one race. Whether they are black people, whether they are white people, whether they are short or long fellows, all are belonging to one race, that is human race. So scientists named our race as Homo sapiens. Homo means standing upright. Sapiens means thinking. So scientists named our human beings in a scientific name Homo sapiens, that means thinking, walking man. Thinking, walking man. We are walking, that is an advancement over the four-legged animals. We are thinking, that is an advancement over all other animals or plants. So man has a great power of thinking capacity, of acquiring knowledge, of analyzing it, of drawing truth, of living freely and morally. All these capacities unite human beings. If we withdraw from religion, if we withdraw from caste, if we withdraw from race, if we withdraw from localities, if we withdraw from all other narrow concepts, we can live as human beings. Human beings are to cooperate mutually. Without mutual cooperation, man cannot advance. There shall be mutual cooperation in a family, there shall be mutual cooperation in a street, there shall be mutual cooperation in a village, in a district, in a state, in a nation. All our international human beings, in 700 crores of people, can help mutually, can live with mutual cooperation. When we delete our religion, when we delete our caste, when we delete our class, when we delete our language, localities, all these mentalities are narrow mentalities. If you want to enlarge your brain, you must open our brain.